పండుగ ఏదైనా కానీ ఇంట్లో పులిహోర ప్రసాదం అచ్చం గుళ్ళో పెట్టిన పులిహోర ప్రసాదం టేస్ట్ రావాలంటే ఇలా చేయండి. చాలా సింపుల్గా టేస్టీగా వస్తుంది. ప్యాన్ వేడయ్యాక జీలకర్ర, మెంతులు, శనగపప్పు, మినప్పప్పు, నువ్వులు, మిరియాలు, ఎండుమిర్చి స్టవ్ చిన్నగా పెట్టుకొని మంచిగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ ఫుల్గా పెడితే తొందరగా మాడిపోతాయి. తర్వాత తీసేయాలి ప్యాన్ నుండి. తీసేసి చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో నూనె పోసుకోవాలి. పల్లి నూనె పోసుకున్నాను. పల్లి నూనె వేడయ్యాక పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు మంచిగా చిట్లి కొద్దిగా రంగు మారితే పల్లీలు వేగినట్టు. పల్లీలు మంచిగా వేగాలి, లేకపోతే పచ్చి పచ్చిగా మంచిగా ఉండయి పులిహోరలా. ఇట్లా వేగాక తీసేసుకోవాలి. తర్వాత అంతలోపు నానబెట్టిన చింతపండు నుండి రసం తీసుకోవాలి. చింతపండులో కొద్దిగా నీళ్ళు తక్కువగా పోసుకొని నానబెట్టుకోవాలి. నానబెట్టుకునేటప్పుడే ఆ రసం తీసి పక్కన పెట్టుకున్నాక ఇందాక వేయించుకున్న ఈ పప్పులన్నీ పొడి పట్టుకోవాలి. పొడి పట్టుకొని పొడిని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో మళ్ళీ పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. పోపు అంతా ఇట్లా వేగాక పచ్చిమిర్చి వేసుకోవాలి. కారానికి తగ్గట్టుగా వేసుకొని కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి మంచిగా. కరివేపాకు మంచిగా వేగాలి. పచ్చిమిర్చి అంతగానం వేగాల్సిన అవసరం కూడా ఏం లేదు. సరిపడా పసుపు వేసుకోవాలి. పులిహోర కాబట్టి కొద్దిగా పసుపు ఎక్కువగానే పడుతుంది కాబట్టి నేను వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇందాక తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఈ పోపులో పోసుకొని బెల్లం వేసుకోవాలి. కొద్దిగా టేస్ట్ బాగుంటుంది. వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా ఎండుమిర్చి వేసుకుంటున్నాను. పులుసు మసులుతుంటే వేసుకొని కలుపుకోవాలి. ఈ పులుసు అంతా కొంచెం చిక్కగా కావాలి. చిక్కగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. కొద్దిగా చిక్కబడ్డాక ఈ పప్పు పొడులు అన్నీ వేసుకోవాలి. ఫస్ట్ పట్టి పెట్టుకున్న ఈ పొడిని వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఈ పొడిని కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి చింతపండు గుజ్జుని. 5 నిమిషాలు ఉడికాక కొంచెం దగ్గరకు వస్తుంది. ఈ పొడులు పచ్చివాసన రాకుండా మంచిగా అరోమేటిక్గా మారుతాయి. ఒక 5 నిమిషాలు ఉడికిస్తే అంతే. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ అన్నాన్ని పుల్లలుగా వండుకోవాలి. గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర నీళ్లు పోసుకోవాలి. అర్ధగంట నాననివ్వాలి. తర్వాత ఇందులోకి పచ్చిది పల్లి నూనె పోసుకుంటున్నాను. పల్లి నూనె లేకపోతే నువ్వుల నూనె అయినా పోసుకోవచ్చు. తర్వాత ఇందాక ఉడికించుకున్న చింతపండు పులిహోరని అన్నంలోకి వేసుకొని అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి మంచిగా. ఇట్లా మొత్తం మెతుకు కలవాలి పులిహోర. ఇట్లా కలిసాక ఇందాక నూనెలో వేయించుకున్న పల్లీలను వేసుకోవాలి. పల్లీలను వేసుకొని కలుపుకోవాలి ఒకసారి. అంతే. ఎంతో సింపుల్గా అచ్చం గుడిలో పెట్టే పులిహోర ప్రసాదం టేస్ట్ తోటి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ వరలక్ష్మి వ్రతానికి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా అయిపోతుంది. బూందీ లడ్డు ఇంట్లోనే చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోనో చూపిస్తాను. వంట రాని వాళ్ళు కూడా, ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా తొందరగా ఈజీగా పాడే ఛాన్స్ లేకుండా తయారు చేసుకుంటట్టు చెప్తాను కొలతలతోటి. ఫస్ట్ అయితే శనగపిండిని నేను 2 కేజీలు జల్లెడ పట్టుకున్నాను. ఇది మిల్లులో పట్టించిన శనగపిండి, బయట కొన్నది అంత మంచిగా ఉండదు. అట్లా జల్లెడ పట్టుకుంటే మధ్యలో పప్పులు వస్తే వడగట్టచ్చు. ఇలా పిండిని మొత్తం జల్లెడ పట్టుకోవాలి. పిండిని పక్కన పెట్టేసి 2 కేజీల శనగపిండికి నేను 3 కేజీల చక్కెర తీసుకున్నాను. కొంచెం చక్కెర తక్కువ తినే వాళ్ళు అయితే 2 కేజీల శనగపిండికి 2 కేజీల చక్కెర వేసుకోవచ్చు. కొంచెం నీళ్లు చక్కెర తడిచేట్టుగా పోసుకోవాలి చక్కెరలో. తర్వాత పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొంచెం గంట జారుడుగా కలుపుకోవాలి పిండిని ఉండలు లేకుండా. అప్పుడే బూందీ కొట్టుకోవడానికి చాలా ఈజీగా అయిపోతుంది. కొద్దిగా నీళ్లు పోస్తూ కలుపుకోవాలి ఉండలు లేకుండా.
పిండి మొత్తాన్ని ఇట్లా కొంచెం గంట జారుడులాగా కలుపుకోవాలి. పిండి కరెక్ట్గా కలిసిందా లేదా చెక్ చేసుకోవడానికి ఇలా వేళ్ళతోటి ఇలా తీసి వదిలేస్తే ఇట్లా కిందికి జారాలి పిండి. ఇప్పుడు చక్కెర పాకం పట్టుకోవాలి. చక్కెర మొత్తం పూర్తిగా కరగనివ్వాలి. చక్కెర మొత్తం కరిగాక కొద్దిగా చిన్న గిలాసెడు పాలు పోసుకోవాలి. చక్కెరలో ఉన్న మలినం అంతా బయటకు వస్తుంది ఈ పాలు పోయడం వల్ల. లడ్డు మంచిగా తెల్లగా మంచి కలర్ఫుల్గా వస్తుంది. ఈ మలినాన్ని తీసేస్తే పైకి తేలుతుంది. కొద్దిసేపు అయ్యాక ఇట్లా పైకి తేలిన మలినాన్ని తీసేయాలి. ఈ డస్ట్ని మొత్తం తీసేయాలి. పాకం మీద ఉన్న డస్ట్ని మొత్తం తీసేసి తీగ పాకం పట్టుకోవాలి. గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం చిక్కగా రావాలి. ఈ డస్ట్ అంతా తీసేయాలి. తీసేసాక ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. దంచిన ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. మిక్సీ జార్లో పట్టే కంటే కూడా దంచి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలాచీ. ఇట్లా ఒక్కసారి పాకాన్ని చెక్ చేసుకోవాలి. తీగ పాకం ఇట్లా రావాలి. తీగ పాకం వచ్చాక దంచిన ఇలాచీలను వేసుకొని నెయ్యి వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని నెయ్యి వేసుకొని పాకాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ పిండిని కలుపుకున్న పిండిని నూనె వేడయ్యాక బూందీ కొట్టుకోవాలి. బూందీ కొట్టుకొని నూనె నురగ తగ్గేదాకా కాల్చుకోవాలి బూందీని. మరీ ఎర్రగా తీయద్దు, లడ్డు మంచిగా రాదు. ఒక 5 నిమిషాలు కాలనిస్తే సరిపోతుంది. బూందీ కొట్టుకున్నాక కొంచెం మెత్తగా తీయాలి లడ్డుకు కాబట్టి. అదే ఒక కేజీ పిండి చేసుకోవాలనుకుంటే కేజీ పిండికి కేజీన్నర చక్కెర వేసుకుంటే సరిపోతుంది. ఇట్లా మొత్తం నురగ మొత్తం తగ్గాక తీసేయాలి నూనెలో నుండి ఈ బూందీని మొత్తాన్ని. బూందీ కాలింది, మంచిగా వడగట్టుకోవాలి బూందీని. స్టవ్ చిన్నగా పెట్టుకొని తీయాలి, లేకపోతే ఎర్రగా పడుతుంది మిగతా బూందీ. ఇది బూందీ అంతా తీసేలోపు ఇలా మొత్తం పిండిని మొత్తం ఇట్లా బూందీ కొట్టుకోవాలి. చక్కెర పాకం వేడివేడిగా ఉండద్దు, కొంచెం గోరువెచ్చగా ఉండాలి బూందీ వేసే టైంలో. ఇట్లా కొట్టుకున్న బూందీని మొత్తం చక్కెర పాకంలో వేయాలి. మరీ ఎక్కువ గట్టి పాకం వేసుకోవద్దు, లడ్డు అస్సలు మంచిగా ఉండదు. కొంచెం తీగ పాకం వస్తే సరిపోతుంది, ఒక తీగ వస్తే సరిపోతుంది. ఇలా బూందీని మొత్తం కలుపుకోవాలి పాకం అంతా పట్టేట్టుగా. పాకం గోరువెచ్చగా ఉంటే బూందీ కొంచెం పాకాన్ని తొందరగా పట్టుకుంటుంది. ఇట్లా మొత్తం కలుపుకున్నాక లడ్డు ఒత్తుకోవాలి చేతులతోటి. రౌండ్ షేప్ లాగా ఒత్తుకోవాలి. ఇలా అన్ని లడ్డూలు ఒత్తుకోవాలి. గ్లాస్ పిండికి గ్లాస్న్నర చక్కెర అయితే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. చక్కెర తక్కువ తినే వాళ్ళు అయితే గ్లాస్ పిండికి గ్లాస్ చక్కెర అయినా పోసుకోవచ్చు. ఇట్లా రౌండ్ షేప్ లాగా ఒత్తుకొని ఒక గంట పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో సింపుల్గా బూందీ లడ్డు ఇంట్లోనే ఎటువంటి పాడే ఛాన్స్ లేకుండా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు.